అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎలా మభ్య పెట్టాలి, ఎలా మోసం చేయాలి అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు విద్యుత్ ఛార్జీల కోసం దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నట్టు ఉన్నది. యాక్చువల్ దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2019 నుంచి 2024లో ఏ విధంగా మోసం చేశారో మళ్ళీ ఇప్పుడు 24 నుంచి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపే ఏం మోసాలు చేస్తున్నాడో ఆయన వ్యక్తి చూస్తున్నారు. మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, మనం అందరము కోరుకున్న ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆయన అపవాదు చేస్తే ఆయన చేసిన పాపాలు ఇవి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద 1,29,000 కోట్లు భారం పడింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో ఆయన ఎందుకు ప్రభుత్వం మీద అపవాదు వేస్తున్నారు, ప్రజలకు తప్పుదోవ పెడుతున్నారు, సోషల్ మీడియాలో లేనిపోని విషయాలని ఉన్నది లేనిది క్రియేట్ చేస్తూ పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఆయనకి గొప్పతనం గొప్పేం కాదు. ఆయన అక్కతల్లిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు. ప్రజలంతా చెప్పండి, ఈరోజు ప్రజల నెత్తి మీద ఆయన తెచ్చిన విద్యుత్ తాలూకా ఇది దీనివల్ల ఎంత లాస్ అయిందనేది ఒకసారి మీరు అందరూ చూస్తే 1,29,000 కోట్లు ఆయన పరిపాలనలో 2019 నుంచి 2024లో జరిగితే ఆ లాస్ని ఆయన పెంచిన విద్యుత్ ఛార్జీలే పాపం ఆయనదే, జగన్మోహన్ రెడ్డిదే. కానీ ఈరోజు పేద ప్రజల మీద మోపి, ఈరోజు సామాన్యుల మీద మోపి ఈరోజు నానా ఇబ్బందులు గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దెయ్యాల వేదాలు ఉల్లిస్తున్న దానికే కారణం. ఆయన చేసిన పాపాలు ఎదుటివాళ్ళ మీద తోయడం అనేది చాలా తప్పు విషయం. అది వినియోగదారుల విద్యుత్ ఛార్జీల భారము 32,000 కోట్లు పైన ఆయన వల్ల జరిగింది ఇదంతా. అదే కాదు, జెన్కో ప్లాంట్ల ఉత్పత్తి తగ్గించడం వల్ల 3,000 కోట్ల పైన జరిగింది. ఇలాగా ఏ విషయం తీసుకున్నా, ఏ ఒక్క విషయం తీసుకున్నా సుమారుగా 1,29,000 కోట్లు ప్రజల నెత్తి మీద విద్యుత్ ఛార్జీల భారం మోపిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదోవ పెట్టిస్తూ తాను చేసిన పాపం, ఆయన చేసిన పాపం, ప్రజల మీద నెత్తిని పెట్టిన పాపం 2019-24 మధ్యలో ఆయన చేసిన అవినీతి పరిపాలన, ఆయన చేసిన సుయింకుత అపరాధం ఈరోజు ప్రజలు మోయలేని భారం ఉంటుంటే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రగతి రథచక్రాలపై నడుస్తుంటే లేనిపోయిన అపవాదులు వేస్తూ విద్యుత్ ఛార్జీలన్నీ ధర్నాలని చేస్తూ ఇక్కడున్న నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ వీళ్ళందరూ చేస్తున్న అభియోగం అనేది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామని మేము తెలియజేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ తప్పు ఎవరిది? ఈ తప్పు ఎవరిది? మీరు ఒక్కసారి ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఈ తప్పు ఎవరిది? ఎవరు చేశారు ఈ తప్పు? అభివృద్ధి అనేది మీరు గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యం. పూర్తిగా ఒక పారడ మట్టి కూడా ఏ వ్యవస్థలో కూడా చేస్తుంటే ఈరోజు ప్రతి పంచాయతీకి వెళ్ళి చూడండి, పంచాయతీ వ్యవస్థ నిర్మూలన చేసిన జగన్మోహన్ రెడ్డి. సర్పంచులు తెలుసు ఈ విషయం, అక్కడ ఉన్న ఎంపీటీసీలు తెలుసు. 5 సంవత్సరాల్లో ఏం పని చేసామనేది వాళ్ళు మా ఆత్మసాక్షి మీద చేయి చేసుకున్నాడు. ఎందుకంటే చాలామంది సర్పంచులు ఎంపీటీసీలు మీ వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకి అడగండి 5 సంవత్సరాలు మేము ఏం చేసామని వాళ్ళ గుండె మీద సమాధానం చెప్పండి. ఏమీ చేయలేదు. ఈరోజు మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు చాలామంది మా దగ్గరికి వచ్చి ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం సార్, మీతో మేము కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం సార్, 5 సంవత్సరాల్లో మేము ఏ విధమైన అభివృద్ధి పనులు చేయలేదు. ఈరోజు మాకు డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఈరోజు రోడ్ల విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ ఏ విషయంలో తీసుకున్నా ఇప్పుడిప్పుడే బాగుంటారు, ప్రజలు కూడా దానికి ఆహ్వానిస్తున్నారని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ గారి పైన ఈ విద్యుత్ వినియోగం దీన్ని పెంచలేదని చెప్పి నువ్వు పెంచేసి ఎవరి మీద వేస్తావు చెప్పండి. ఇది మీకు తెలుసు, చాలా మందికి ఇక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తెలుసు. ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ కూడా నవంబర్ నెలలో క్లోజ్ అయిపోతే ఈ మే నెల వరకు నువ్వు ఉన్నావు. అది ఏం చేసావు నువ్వు? ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థను ఏం చేసావు? వాలంటీర్ వ్యవస్థను నువ్వేం చేసావు? పూర్తిగా నువ్వే కావాలని నువ్వు పెట్టిన వాలంటీర్లు అందరూ లైఫ్ని స్పాయిల్ చేసిన వ్యక్తి నువ్వు. 2019-2024 మధ్యలో నీ ప్రభుత్వం ఉంది, వాలంటీర్ నియమించావు. నవంబర్ 2024 నువ్వేం చేసావు? 2023 నవంబర్లోనే ఈ వాలంటీర్ వ్యవస్థ జీవోని నువ్వు కంటిన్యూ చేయవలసిన పరిస్థితి వదిలిపెట్టావు. అది నీ తప్పే. అదే కాదు, ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ కూడా అదే పరిస్థితి చేసావు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసావు. ఇప్పుడు ఆల్రెడీ విద్యుత్ వ్యవస్థ నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. అందుకే దీన్ని తీవ్రంగా